అన్నా నమస్తే. నమస్తే సార్. ఏం పేరన్నా? కొండల్. ఇది నీదేనా? బాగా ఇప్పుడు సమ్మర్ ఉంది, బాగా ఎండలు, బయటికి వెళ్ళాలి భయపడుతారు. గిరాక్ ఎట్లా ఉన్నది? గిరాక్ డల్లే ఉన్నాయి సార్. ఎండలో బయటకు రావట్లేదు జనాలు. అలా ఈవినింగ్ టైం వస్తుంది గిరాక్. ఈ టైం అంతా లాసే. మధ్యాహ్నం ఒకటి బాగా ఎండలు ఉన్నాయి కానీ ఎండలు ఎక్కువ, అందుకని జనాలు లోపల నుంచి బయటకు రావట్లేదు ఇంట్లో నుంచి. అదే ఈవినింగ్ సాయంత్రం 5 తర్వాత వస్తున్నారు. 5 నుంచి 9 దాకా జర అట్లా అయితే ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఈ సీజన్లో అయితే ఇట్లా ఖాళీ ఉండాల్సింది కాదు అసలు. ఏం గిరాకీ బిజీగా ఉండాలి, బిజినెస్ లేదు అసలు. ఇప్పుడు ఎంత రోజుకి ఎంత వస్తుంది రోజు మొత్తం మీద? రోజు మొత్తం మీద అమ్మితే గిరాకు ఉంటే 3-4 వేలు పోతుంది. ఇప్పుడు లేకపోతే మెటీరియల్ కూడా సరిపోతుంది, చేసింది కూడా వేస్ట్ అవుతుంది. మళ్ళీ కాలంలో బారపోసుకోవడం, మళ్ళీ రేపటికి మళ్ళీ పనికిరాదు పచ్చిసారి కాదు. ఏం లేదు, పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి అంటే కేంద్రంలో ప్రధానమంత్రిని ఎన్నుకునే ఎలక్షన్స్. ఇప్పుడు మోడీ బీజేపీ నుంచి ప్రధానమంత్రి మోడీ అభ్యర్థున్నాడు. ఇండియా కూటమి నుంచి ఇంకా అభ్యర్థి డిసైడ్ చేయలేదు. కేంద్రంలో ఎవరు వస్తే బాగా డెవలప్ అవుతుంది? మోడీ వస్తేనే డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకు మోడీ బ్రెయిన్ అటువంటిది. జర మంచిగా పనులు చేస్తున్నారు. స్వచ్ఛ భారత్ అవి, ఈ టాయిలెట్స్ అట్లా జర మంచి పనులు చేస్తుంది జర. మోడీ వస్తే బాగుంటుంది. మోడీ వస్తే అంటే 10 సంవత్సరాలు బీజేపీ ఉంది, ఇస్తారు మాకు అవకాశం అని కాంగ్రెస్ అంటుంది. కానీ వీళ్ళు కొట్లాట ఎక్కువ అయిపోయింది, నాది అని. అట్లా అక్కడ ఇప్పుడు ఏంటంటే ఆయన ఒక్కడే కాబట్టి జర మంచిగా చేసేటప్పుడు మోడీ వస్తే బాగుంటుంది. మోడీ అయితే కరెక్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే. ఏం పేరు సార్? సత్యనారాయణ. సత్యనారాయణ గారు, ఎన్ని హోటల్ వేపారా? హోటల్ ఎట్లా ఉంది వ్యాపారం? ఎట్లా నడుస్తుంది? మంచిగా నడుస్తుంది. అట్లా ఇప్పుడు ఎంతమంది వర్కర్లు ఉంటారు? ఎంత నడుస్తుంది? వర్కర్లా 6 ఉంటారు వర్కర్లు. అంత ఖర్చుపోయిన రోజుకి ఎంత మిగులుతాయి? ఎంత మిగులుతా అంటున్నావు? జీతాలు కిరాయిలు అన్నీ పోవాలి కదా. మా జీతాలు లెక్క పడతాయి అవి. ఇప్పుడు ఏమైనా పెద్ద కేంద్రంలో ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. పార్లమెంట్ ఎలక్షన్స్ అంటే దేశ ప్రధాని ఎన్నుకునే ఎలక్షన్స్. ఎన్డీఏ కూటమి మధ్య నడుస్తున్నది. అంటే రైల్వే రంగం కావచ్చు, మెట్రోస్ కావచ్చు, రక్షణ వ్యవస్థ కావచ్చు, దేశ డెవలప్మెంట్స్, హైవేస్ కావచ్చు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే దేశం డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటున్నారు? బీజేపీ రావాలనుకుంటున్నామండి. ఎన్డీఏ వస్తేనే మంచిగా అవుతుంది. ఇప్పటిదాకా కొన్ని పనులు అయినాయి, ఇంకా ముందు కూడా ఇంకా పనులు అవుతాయని అనుకుంటున్నాం. ఎన్డీఏ రావాలనుకుంటున్నాం. ఇండియా ఎందుకు 10 సంవత్సరాలు బీజేపీకి ఇచ్చారు, మాకు అవకాశం ఏమైనా కాంగ్రెస్ వాళ్ళు అంటారు? కానీ వాళ్ళు అంటారు కానీ ఇంత డెవలప్మెంట్ అనేది వాళ్ళది బయటికి అవపడుతుంది మంచిగా. వీళ్ళది అంత అవపడలే అంతర్గత. ఎంతసేపు నాకేంది నీకేంది, నాకు పదవి నీకు పదవి అని. కానీ దేశం గురించి, మన జనాభా గురించి ఇవన్నీ పట్టించుకున్నట్టు ఏం లేదు కాంగ్రెస్. ఎన్డీఏ మంచిగా పట్టించుకుంది కాబట్టి ఎన్డీఏ రావాలి. బీజేపీ వస్తాం అంతే. బీజేపీ రావాలంటారు? రావాలి. ఓకే, థ్యాంక్ యూ.